భారత్ EU మధ్య మదర్ ఆఫ్ ట్రేడ్ డీల్ అయితే జరుగుతుంది. ఇందులో భాగంగా ఇప్పుడు యూఈ నుంచి అంటే ఐరోపా దేశాల నుంచి ఎక్కువగా కార్లు దిగుమతి అవుతాయి. అయితే ఆ కార్లకి భారత ప్రభుత్వం ఇప్పటి వరకు 110% సుంకాలు అయితే విధించింది. దీనివల్ల ఆ బ్రాండెడ్ కార్లు ఏవైతే ఉన్నాయో మెర్సిడెస్ బెంజ్, వాక్స్ వ్యాగన్, అలాగే BMW ఇవన్నిటికీ కూడా ధరలు ఎక్కువగా ఉన్నాయి. అందుకని ఇప్పుడు ఈ 110 నుంచి 40% తగ్గించడానికి ఉర్సులా లెయెన్ అయితే మాట్లాడుతున్నారు. ఎవరు? యూరోపియన్ కమిషన్ ప్రెసిడెంట్, అలాగే నరేంద్ర మోదీ, మరికొంతమంది ఇప్పుడు ఇందులో భాగంగా మాట్లాడుతున్నారు తగ్గించడానికి. అప్పుడేమవుద్ది అంటే ఇప్పుడు FTAలో మాట్లాడుకుంటున్నారు కదా, అంటే భారతదేశానికి చెందినటువంటి 90% వస్తువులు యూయూలోకి వెళ్ళాలి FTAలో. మిగతా 10%కి కొద్దో గొప్ప టారిఫ్లు ఉండాలి. మరి అలాంటప్పుడు యూయూ కూడా భారతదేశంలో దిగుమతి అవుతున్నటువంటి దీనికి తగ్గించమని అడుగుతుంది. కాబట్టి అందులో భాగంగా ముఖ్యంగా ఇప్పుడు ఈ కార్లకి 110 నుంచి 40% తగ్గించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అంటే 70% సుంకాలు తగ్గిస్తున్నారు. ఇది భారీ ఆఫరే యూయూకి. ఎందుకంటే 70% అంటే చాలా ఎక్కువ. అయితే ఏ కార్ల కంటే 15,000 పౌండ్ల కంటే ఎక్కువ ధర ఉన్నటువంటి కార్లకి ఈ యొక్క 70% అయితే అమలు అవుతుంది. అంటే 40% సుంకాలు కడితే సరిపోతాయి. ఒకవేళ 15,000 కంటే తక్కువ ఉన్నటువంటి అవి ఏవైతే ఉంటాయో వాటికి మాత్రం ఇది వర్తించదు. ఇప్పుడు ప్రస్తుతానికి మాట్లాడుకుంటున్నటువంటి మాటలు. దీనికి సంబంధించి ఇంకా పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే రాలేదు. రేపు అంటే మంగళవారం సాయంత్రానికల్లా ఈ డీల్ గురించి మొత్తం బయటకు వస్తుంది. కేవలం కార్లు డీల్ మాత్రమే కాదు, మిగతా అన్ని డీల్స్ గురించి కూడా. అంటే 15,000 పౌండ్స్ అంటే మినిమం 18,50,000, 18,60,000 ఉంది ఇప్పుడు ప్రస్తుతానికి. అంటే ఈ 18,60,000 కంటే తక్కువ ధర ఉన్నటువంటి కార్లకి ఇది వర్తించదు. దానికంటే ఎక్కువ ధర ఉన్నటువంటి కార్లకే వర్తిస్తుంది. కాబట్టి ఇది ఒక విధంగా వీళ్ళకి కూడా శుభమే. ఎవరు? భారత్లో కొనుక్కుంటున్నటువంటి వినియోగదారులకు కూడా ఇది శుభవార్త అని చెప్పొచ్చు. అయితే ఇంకా మనకి ఎటువంటి వెసులుబాటు ఉంది? మనం ఇంకా ఎగుమతులు చేస్తున్నటువంటి వస్తువులకి ఏ వస్తువులకి ఈ సుంకాలు అమలవు, FTAలో భాగంగా ఏవే వస్తున్నాయి అనేది కూడా రేపు సాయంత్రానికల్లా తెలుస్తుంది. ఇప్పుడైతే 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలకి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి ఉర్సులా లెయెన్ అయితే మాట్లాడారు. దీని గురించి ఇప్పుడు ప్రస్తుతానికి మరో 24 గంటలు తీవ్రంగా దీని మీదే చర్చ చేస్తారు. ఎందుకు? అమెరికా అగ్రరాజ్యం అనే పేరుతో అహంకారం చూపిస్తుంది కదా. ట్రంప్కి అమెరికాకి గట్టి దెబ్బ కొట్టడం కోసం ఈ యొక్క డీల్ అయితే జరుగుతుంది. అంటే చాలా డీళ్లు జరుగుతున్నాయి వేరే దేశాలతో కూడా, చైనా లాంటి దేశాలతో కూడా. ఇది మాత్రం చాలా భారీగానే జరుగుతుంది భారత్తో కూడా. ఇప్పుడు మొత్తం ప్రపంచంలోనే ఇది 20 నుంచి 25% సమానమని చెప్తున్నారు. కాబట్టి ఇది చాలా పెద్ద డీలే.